నిజం చెప్పావు లలిత. మొదట్లో నేను కూడా మధు, సూర్యాలని ఇబ్బంది పెట్టాను. మీ స్థానంలో ఉన్న ఎవరైనా అలాగే చేస్తారు మావయ్య. ఆ విషయం మాకు తర్వాత అర్థమైంది. మేం కూడా మిమ్మల్ని తప్పుగా అనుకున్నాం నాన్న. మీ ప్రేమ ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. మా కోసం మీరుంటున్న ఈ ఇంటిని కూడా తాకట్టు పెట్టాలనుకున్నారు. నాకు మధు అంతా చెప్పింది మావయ్య. నా విషయంలో మీరు అత్తయ్య మా అమ్మా నాన్నల్లా ఆలోచించారు. సరే సరే, అపార్థాలు తొలగిపోయి మళ్ళీ అందరం ఆనందంగా ఉన్నాం కదా, మళ్ళీ పాత విషయం ఎందుకు? ఎస్, గతాన్ని మర్చిపోయి అందరం హ్యాపీగా ఉన్నాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇలా ఒకరికొకరం హెల్ప్ చేసుకుందాం. దేవుడు మనకి మంచి కూతుళ్ళనే ఇచ్చాడనుకున్నాం, గొప్ప అల్లుల్ని కూడా ఇచ్చాడు. మీ రెండు జంటలను ఇలా చూస్తుంటే సంతోషంతో మా కడుపు నిండిపోయింది. మా కడుపులో నింపవా అమ్మా? బాగా ఆకలిస్తుంది. ఎప్పుడెప్పుడు అక్కా బావల్ని చూద్దామా అని ఇంట్లో ఏం తినకుండా బయలుదేరాం. ఆల్రెడీ వంట రెడీ అయ్యింది సీత. మీరు వస్తున్నారని వంట రెడీ చేసేసింది మీ అమ్మ. అందరూ రండి, భోజనాలు వడ్డిస్తాను. ఈరోజు అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తిందాం. రండి. రండి. ఏంటి మహా ఆ మూట? ఇంట్లో పేరుకుపోయిన చెత్త. చెత్తనా? అవును, ఇవన్నీ సుమతి కట్టిన చీరలు. ఎప్పటినుంచో గదిలో బీర్వాలో ఉన్నాయి. ఈరోజు అన్నీ క్లియర్ చేశాను. ఎందుకు మహా? సుమతికి సంబంధించిన ఎలాంటి జ్ఞాపకం ఈ ఇంట్లో ఉండకూడదు. తన పేరు విన్నా, తనకు సంబంధించిన వస్తువులు చూసినా నాకు ఎంతో ఇరిటేషన్గా ఉంటుంది. ఆ విషయం నాకు తెలుసు మహా. అప్పట్లో సుమతక్క ఫోటో నువ్వు స్టోర్ రూమ్లో పడేయించింది అందుకే కదా. కానీ సీత వల్ల మళ్ళీ ఆ ఫోటో హాల్లోకొచ్చింది. ఆ ఫోటోను నువ్వు అప్పుడే కాల్చేసావు కదా మహా. కానీ ఏం లాభం? నా చేత్తోనే మళ్ళీ సుమతి కొత్త ఫోటో హాల్లో పెట్టించింది. సరే, ఇప్పుడు ఈ చీరల్ని ఏం చేయబోతున్నావు? చెత్తని ఏం చేస్తారు? చెత్తబుట్టలో పడేస్తాం. అంటే ఈ చీరలని డస్ట్బిన్లో పడేస్తావా మహా? లేదు. రాజ్యం, రాజ్యం, సుమతమ్మగారి చీరలా? ఈ చీరల గురించి మాట్లాడుకోవడం నేను విన్నాను. సుమతి గారి చీరల్ని మీరు తనకెలా ఇస్తారు? తెలియక తీసుకున్నానమ్మా. ఆగో. ఆ చీరలు తీసుకెళ్ళిపోమ్మని నేను చెప్తున్నాను కదా. మీరెలా చెప్తారండి? సుమతి గారి చీరలు మీరెలా దానం చేస్తారు? ఇదేం పద్ధతిగా లేదు. నేను ఏం చేయాలో ఏం చేయకూడదో మీరు నాకు చెప్తున్నారా? నేను మీ స్టూడెంట్ సీతను అనుకున్నారా? ఆ సీత ఊరెళ్ళింది కదా మహా, అందుకే ఈవిడ తయారైనట్టుంది. అవును, సీత అడగాల్సిన మాట నేను అడుగుతున్నాను. సీత తరపున నేను చెప్తున్నాను, మీరు ఈ చీరలు దానం చేయడానికి వీల్లేదు. కావాలంటే మీ చీరలు ఇచ్చుకోండి. చాలా ఓవర్ చేస్తున్నారు. నేను సుమతి చీరలే ఇస్తానో నా చీరలే ఇస్తానో మీకేంటి? రేపో మాపు సుమతి ఇంటికొస్తుంది. అప్పుడు తన చీరలేవి అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? అది మా సమస్య, మీకేంటి ప్రాబ్లం? ఎందుకు ఇందులో తలదూరుస్తున్నారు? అయినా ఇవన్నీ అడగటానికి మీరెవరు?
నేను సుమతి చీరలు ఎవరికిస్తే మీకెందుకు? నన్ను ప్రశ్నించే హక్కు అధికారం మీకు లేదు. నాకైనా సమాధానం చెప్తావా మహాలక్ష్మి? సుమతి చీరల గురించి అడిగే హక్కు అధికారం నాకైనా ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావా మహాలక్ష్మి? అది ఏం జరిగిందంటే నేనంతా విన్నాను. విద్యాదేవి గారు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. తను నాకు అడ్డు చెప్తోంది జనా. అదే చెప్తున్నాను. ఆవిడ సుమతి చీరల గురించి మాట్లాడింది. అయినా సుమతి చీరలు ఇవ్వాల్సిన అవసరం ఇప్పుడేంటి? అవి నీకేం అడ్డున్నాయి? అది కాదు జనా, అడ్డుగా ఉన్నాయని కాదు. ఏదో చెప్పాలని సంజయ్ శివకు మహా. మనకి సుమతి ఎంత ముఖ్యమో తన జ్ఞాపకాలు కూడా అంతే ముఖ్యం. ఒకప్పుడంటే సుమతి లేదు అని అనుకున్నా. ఇప్పుడు తను ప్రాణాలతో ఉందని తెలిసింది కదా. తను త్వరలో తిరిగి వస్తుందని నేను ఆనందంతో ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్ళు తన జ్ఞాపకాల్లో బతికిన నేను మళ్లీ సుమతిని కళ్ళారా చూడబోతున్నానని సంతోషపడుతున్నాను. ఇలాంటి టైంలో నువ్వు చేస్తున్న పని ఇదా? ఈ విద్యాదేవి గారు ఆలోచించినంత కూడా నువ్వు ఆలోచించలేకపోయావా? సుమతి మీద నీకున్న గౌరవం ఇదేనా? సుమతి జ్ఞాపకాలకు నువ్విచ్చే విలువ ఇంతేనా? నా భార్య సుమతి విషయంలో మీరు తీసుకున్న కేర్కి చాలా థ్యాంక్స్ విద్యాదేవి గారు. అయ్యో, నాదే ఉందండి. సీత ఇంట్లో ఉంటే ఏం చేసేదో నేనదే చేశాను. సుమతిపై సీతకు టీచర్కు ఉన్న శ్రద్ధ మీకు లేదు. సుమతి విషయంలో ప్రతిసారి నాకు ఏదో అవమానం జరుగుతూనే ఉంది. ఈ రోజు చాలా పెద్ద అవమానం జరిగింది మహా. ఇప్పుడేం చేద్దాం? ఈ చీరల మూట తీసుకెళ్లి మళ్ళీ గదిలో పెట్టడమే. పెట్టు. సుమతి చీరల గురించి ఈ టీచర్కెందుకు? తన విషయం ఏం అర్థం కావడం లేదు. ఇక మేం బయలుదేరతాం మావయ్య. ఇంట్లో అన్నయ్య వదిన మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే సూర్య, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మేము ఉన్నామని మర్చిపోకు. ఇన్నాళ్ళు అపార్థాలతో బ్రతికేం బాబు. ఇకనైనా అందరం కలిసి సంతోషంగా ఉందాం. తప్పకుండా అత్తయ్య. థ్యాంక్ యూ సీత. థ్యాంక్ యూ రామ్ గారు. మీరు డబ్బు సాయం చేయడం వల్లే సూర్య ఆపరేషన్ జరిగి మేము ఆనందంగా మా ఇంటికి వెళ్తున్నాం. నీ మేలు ఈ జన్మలో మర్చిపోను. నన్ను గుర్తుపెట్టుకో అక్క. నేను చేసిన సహాయాన్ని కాదు. థ్యాంక్ యూ సో మచ్ రామ్. గతంలో మిమ్మల్ని అనకూడని మాటలని బాధ పెట్టాను. అన్నింటికీ సారీ. అదేం లేదు సూర్య, మనం బ్రదర్స్. మన మధ్య సారీలు థ్యాంక్స్లు వద్దు. మీరు మధు గారు హ్యాపీగా ఉంటే చాలు. వెళ్ళండి. బాయ్ సీత. వస్తా నాన్న. వెళ్ళొస్తామమ్మా. మంచిదమ్మా. బాయ్ బాయ్ రామ్ గారు. వెళ్ళండి. వస్తాం. బాయ్. అపార్థాలు తొలగిపోయి సూర్యకాల్ నయమై అందరం కలిసిపోయినందుకు చాలా ఆనందంగా ఉంది. అవును లలిత, ఆ రోజు ఇంత తొందరగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు అమ్మ హ్యాపీ నాన్న, అక్క బావ హ్యాపీ, మేము కూడా హ్యాపీ. అది ఆపి కాదు, హ్యాపీ. అదేలే మామా. ఇంక వెళ్దామా? అంత తొందరేంటి సీత? 2 రోజులు ఉండి వెళ్ళండి. కుదరదమ్మా. ఆయనకు ఆఫీస్ ఉంది, నాకు బొటక్కుంది. మేము చాలా బిజీ. అవునవును, అసలే సీత రామ్కి పోటీగా బిజినెస్ ఉమెన్ అయింది.
ఇప్పుడు తను చాలా బిజీ లలిత. పోండి నాన్న, నన్ను ఆట పట్టించుకోండి. నేను నిజంగానే అంటున్నాను తల్లి. మీ టీచర్ పుణ్యమాని బొటిక్ పెట్టావు, రామ్ సపోర్ట్ చేస్తున్నాడు, బిజీ అయ్యావు. మామ సపోర్ట్ నాకెప్పుడు ఉంటుంది నాన్న. ఇంట్లో టీచర్ గారు మాకెంతో హెల్ప్ చేస్తున్నారు. కాకపోతే కొన్ని విషయాల్లో ఆవిడ మీద నాకు అనుమానం వస్తుంది. టీచర్ గారిపై నీకు అనుమానం ఏంటి? ఒక్కోసారి ఆవిడ సుమతి అత్తమ్మేమో అని అనిపిస్తుందమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ సీతకు అప్పుడే నిజం తెలియకూడదు. అవునండి, మనం సుమతికి మాటిచ్చాం. ఏంటి ఏదో గుసగుసలాడుకుంటున్నారు? ఏం లేదు, మీ మహాలక్ష్మి అత్తయ్యకు వచ్చిన అనుమానమే నీకు వచ్చిందేంటా అని. పిన్ని అనుమానిస్తుందనో సీత అన్నదనో కాదు మావయ్య. నాకు కూడా అప్పుడప్పుడు టీచర్ గారు మా అమ్మేమో అనిపిస్తుంది. అబే, అలాంటిదేమో అయ్యుండదు బాబు. నువ్వేంటమ్మా కంగారు పడుతున్నావు? మా కంగారెందుకు సీత? టీచర్ గారు మాట్లాడే పద్ధతి, ప్రవర్తన విధానం అంతా మా అమ్మలా ఉంటుంది మావయ్య. మాకేమీ అలా అనిపించలేదు బాబు. ఒక పని చేద్దాం నాన్న, నీ ఫోన్ నుంచి టీచర్ గారికి ఫోన్ చెయ్యి. ఆవిడేం మాట్లాడుతుందో వింటాం. అంటే మా మీద కూడా నీకు అనుమానమా సీత? ఊరికే ఫోన్ చేయండి మావయ్య. ఇప్పుడు అలా చేయడం బాగోదేమో బాబు. ఏం కాదమ్మా, ఫోన్ చేసి యక్ష ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు. కుశల ప్రశ్నలు అడగండి చాలు. ఫోన్ చేయి నాన్న, స్పీకర్ ఆన్ చేయి. సుమతి ఏం మాట్లాడుతుందో ఏంటో, నిజం తెలిసిపోతుందో ఏమో. సుమతి నిజం మాట్లాడకుండా ఉంటే సీతారాములకి దొరకకుండా బయటపడినట్టే. ఏంటి మావయ్య ఆలోచిస్తున్నారు? ఫోన్ చేయండి. చెయ్యండి నాన్న. హలో, ఎవరు? నేను విద్యాదేవి గారు, సీత వాళ్ళ నాన్న శివకృష్ణను. మీరా అన్నయ్య? ఎలా ఉన్నారు? వదిన ఎలా ఉంది? అందరం బాగున్నామమ్మా. మొన్న కలిసినప్పుడు మా సీత బొటిక్ పెట్టడానికి మీరు హెల్ప్ చేశారని చెప్పింది. చాలా థ్యాంక్స్ అమ్మా. అలా మాట్లాడతారేంటన్నయ్య? సీతకు నేను సాయం చేయకూడదా? తనేమైనా పరాయిదా? సీత నా మేనకోడలే కదన్నయ్య. సీతకు నేను మేనత్తనే కదా. మేము అత్త కోడలమే కదా. రామ్ నా కొడుకు, సీత నా కోడలు. వాళ్లతో నేను చాలా సంతోషంగా ఉన్నానన్నయ్య. నా వల్ల సీత వృద్ధిలోకొస్తే నాకంతకంటే కావాల్సిందే ఉంది. నా కొడుకు కోడలు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. దానికోసం ఏవైనా చేస్తాను. ఏంటన్నయ్య మౌనంగా ఉన్నారు? రామ్ నా కొడుకు, సీత నా కోడలు అన్నందుక? అది నిజమే కదా. ఎప్పుడైతే నేను నీ చేతికి రాఖీ కట్టానో అప్పుడే నువ్వు నాకు తోడబుట్టిన అన్నయ్యవయ్యావు. సీత నా మేనకోడలైంది. సీత భర్త రామ్ నా కొడుకయ్యాడు. మనం బంధువులం కావడానికి రక్త సంబంధం అవసరం లేదన్నయ్య. రాఖీ బంధం చాలు. నేను వరుసకి మిమ్మల్ని అన్నయ్య అని పిలుస్తున్నాను, కానీ ఒక్కోసారి నాకేమనిపిస్తుందో తెలుసా అన్నయ్య? నేను నిజంగా నీ సొంత చెల్లెలైతే ఎంత బావుండు అనిపిస్తుంది. ఈ జన్మలో ఎలాగో మీ చెల్లెల్నే అనుకోండి.
వచ్చే జన్మలో కూడా మళ్ళీ మీ చెల్లెలుగానే పుట్టాలనుందన్నయ్య. తప్పకుండానమ్మా. జన్మ జన్మలకు నువ్వే నా చెల్లెలు కావాలి. సీతకి అండగా ఉన్నందుకు సంతోషం అమ్మా. ఉంటాను. సరే అన్నయ్య, వదినని అడిగానని చెప్పండి. మీ ఆరోగ్యం జాగ్రత్త. అలాగేనమ్మా. సరే అన్నయ్య. విన్నారు కదా ఆవిడేం మాట్లాడిందో. ఇంకెప్పుడు అలాంటి అనుమానాలు పెట్టుకోకండి. అవును సీత, పాపం ఈ విషయం ఆవిడికి తెలిస్తే చాలా ఫీల్ అవుతుంది. మా టీచరే కదా, ఏమనుకోదు. మేం బయలుదేరుతాం నాన్నా. వెళ్ళొస్తాం మావయ్య. మంచిది. బాయ్ అత్తయ్య. బాయ్. ఇంకా నయ్యం, సుమతి నిజం చెప్పలేదండి. అవును లలిత, సుమతి బాగానే కవర్ చేసింది. తొందరలో ఎక్కడ నోరు జారుతుందో అని చాలా కంగారు పడ్డాను. అవునండి, సుమతికి ఏదో అనుమానం వచ్చుంటుంది. అందుకే అలా మాట్లాడుంటుంది. సీతారాం అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్లారు కదా, వాళ్ళకి నా మీద అనుమానం వచ్చి అన్నయ్యతో అలా ఫోన్ చేయించుంటారు. అందుకే ముందు జాగ్రత్తగా అలా మాట్లాడాను. ఏవైనా నా కోడలు గట్టికురాలే, నేనింకా జాగ్రత్తగా ఉండాలి. అబ్బా, సీత లేకపోతే ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉందో. అవును మహా, లైబ్రరీలా నిశ్శబ్దంగా ఉంది. సీత ఉంటే ఇల్లు కిష్కింద కాండ చేసేసేది మహా. ఏదో ఒకటి చేసి దాన్ని త్వరగా ఇంట్లో ఉంచి తరిమేయాలర్చన. అది ఉన్నంతసేపు నాకు మనశ్శాంతే ఉండదు. ఎలా తరిమిస్తాం మహా? ఏకులా వచ్చి మేకులా తయారైంది. దానికా టీచరు మన రామ్ సపోర్ట్ ఒకటి. దానికి ఎంతమంది సపోర్ట్ ఉన్నా ఆ టైం వస్తే తప్పకుండా తరిమేస్తాను. ఆ ఫోటో నన్ను బాగా డిస్టర్బ్ చేస్తోంది అర్చన. దాన్ని చూసినప్పుడల్లా నాకు ఇరిటేషన్ వస్తోంది. అవును మహా, నాకు సేమ్ ఫీలింగ్. ఎలాగూ సీత ఇంట్లో లేదు కదా, దాన్ని తీసి బయట పడేద్దాం. ఆ సీతొచ్చాక ఏం చెప్తాం మహా? గాలికి కింద పడి పగిలిపోయింది, అందుకని పడేసామని చెప్దాము. వెంటనే దాన్ని తీసి బయట పడే. అమ్మో, నేనా? నా వల్ల కాదు మహా. అదేమైనా పామా కరవడానికి? ఫోటోనే కదా. ఫోటో చూసినా నాకు సీతే కనిపిస్తుంది మహా. మరి ఇంత పిరికిదానివేంటే? అదేంటత్తయ్య, మా ఫోటోని ఎందుకు కిందకి తీశారు? సీత అడుగుతుంది కదా పిన్ని, సమాధానం చెప్పండి. రామ్, అది మహా పని అయిపోయింది. సీత చేతిలో చివాట్లు, రామ్ చేతిలో తిట్లు తప్పవు. చెప్పండి అత్తయ్య, ఫోటో ఎందుకు తీశారు? ఫోటో మీద బూజు పడితే తుడుస్తున్నాను సీత. కొత్తగా పెట్టిన ఫోటోకి అప్పుడే బూజు పట్టిందా అత్తయ్య? ఎందుకు పిన్ని అలాంటావు సీత? బూజు పట్టిందో దుమ్ము పడిందో లాజిక్లు వెతక్కు. పిన్ని మంచి మనసుని అర్థం చేసుకో. మన పెళ్లి ఫోటో గురించి పిన్ని ఎంత శ్రద్ధ చూపిస్తుంది.
రియల్లీ మీరు గ్రేట్ పిన్ని. మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే. దాందే ఉంది రామ్. నాకు మీరన్నా ఈ ఫోటో అన్నా వేరు వేరు కాదు.